సల్ఫర్ ఎట్లా ఉన్నాడు? 16. Sulfur is 16. The nearest stable element is sulfur number is 16 kada. 18 kada nearest 18. 18 ఎవరిది? సో ఆర్గాన్ 18 కావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి ఇప్పుడు దీనికి? 2 electrons. 2 electrons వస్తే ఖుష్ అయితే హ్యాపీ అయితే. సో ఇట్ రిక్వైర్స్ 2 electrons. So to attain 2 electrons, what they will do? They will ready to accept the electron. So ikkada the question is sulfur 8 electrons low, 1s2, 2s2, 2p6, 2p, 2s2, 2p4 దగ్గర ఉంటుంది. 2p6 వస్తే 8 electrons వచ్చేస్తాయి. ఇంకా 2 electrons deficiency ఉంది. 2s2, 2p4 ఎన్ని electrons తక్కువనే బిడ్డ? సో ఇట్లా 1 2 3 4 ఇది పేర్ అయిపోయింది px2, ఇది py1, pz1. ఇప్పుడు how many unpaired electrons are there? 2 unpaired electrons are there. Now these 2 unpaired electrons are ready, they are ready to take 2 more electrons, right? ఇప్పుడు సల్ఫర్ లో 6 electrons కూడా ఎన్ని ఉన్నాయి మొత్తము? 2s2 s ఆర్బిటాల్ లో 2 ఉంటాయి కదా. సో s ఆర్బిటాల్ లో ఉన్న 2 electrons ఇది మొత్తం కాన్ఫిగరేషన్. సో హైబ్రిడైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. sp2 హైబ్రిడేషన్ మీకు ఉందా? అది హైబ్రిడైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో ఇవన్నీ హైబ్రిడైజ్ అయిపోయి sp2 హైబ్రిడైజ్ అయితే అన్నమాట. సో ఇక్కడ చూడండి సల్ఫర్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మొత్తం? ఇప్పుడు ఇది 2 యాక్చువల్గా అయితే బాండ్ కావాలి, కానీ ఇక్కడ ఎన్ని బాండ్స్ అవుతున్నాయి కదా? సల్ఫర్ 1 2 3 4 5 6 బాండ్ అవుతుందా సల్ఫర్తో? సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దాంట్లో? బయట 6 ఉన్నాయి కదా. 6 తోటి బాండ్ అయిపోతుంది. 6 తో బాండ్ అవుతుంది. ఇది మీకు అంత డెప్త్ గా ఉంది కదా, రిక్వైర్మెంట్ లేదు. అనవసరం